సెప్టెంబర్ 2023లో జరిగిన 75,000కు సంబంధించిన డాలర్ నోట్ల దొంగతనం వ్యవహారం ఆ గుడికి మంచి జరిగిస్తూ చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విషప్రచారం దుమారం చేసి ఈ 2025 జనవరిలో జరిగింది కప్పిపెడుతూ. ఇంకా ఆశ్చర్యం చెప్పన్నా, ఇంకా ఆశ్చర్యమేనండి. నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. మే 15 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి. వేరే కంపెనీ పేరుతో వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు సెప్టెంబర్లో. అర్థమైందా? ఆగస్టు సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినటివి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు. మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో.